హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా సండే రోజు వ్లాగ్ అండి. సో, ఇంకా ఈసారి మా సండే ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో, ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పూజ చేసేసుకున్నాననమాట. ఇంకా తర్వాత మా వారైతే వచ్చారు. యాక్చువల్లీ నైట్ డ్యూటీ ఉందనమాట. సో, నైట్ డ్యూటీ నుంచి అయితే వచ్చారు. ఇంకా వచ్చేప్పుడు కొన్ని వెజిటబుల్స్ అవి తీసుకురమ్మంటే, ఇంకా వచ్చేటప్పుడు కొన్ని వెజిటబుల్స్ అవి తీసుకొచ్చారు. అండ్ మిల్క్ అక్కొస్తే ఇంకా మిల్క్ కూడా పోయించుకొని వచ్చాననమాట. సో, అది ఇంకా మా వారు నాకు ఈ వెజిటబుల్స్ ఇవి ఇచ్చేసి, ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా! సో, సరదాగా రౌండ్‌కి వెళ్దాం అనేసి గోల చేస్తే, ఇంకా వాళ్ళు నాకు ఇవి ఇచ్చేసి, ఇంకా అటు నుంచి అటే మళ్ళీ అట్లా సరదాగా వెళ్లారనమాట. సో, మా వారికి, మామయ్యకి ఇద్దరికి ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉండే ఒక టాస్క్ లాగనమాట ఇది. మార్నింగ్, ఈవినింగ్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే పిల్లలనైతే. మరి మా చిన్నోడు బాగా గోల పెట్టేస్తాడు. పెద్దోడన్నా కాముంటాడు గానీ. సో, అట్లా వాళ్ళైతే వెళ్లారు. ఇంక వెజిటబుల్స్ ఇవన్నీ గూడా నేను వేటికవి సెపరేట్ చేసేసాను. ఫ్రెష్‌గా లేవంట అక్కడ. అందుకని అన్నీ గూడా కొంచెం కొంచెమే తీసుకొచ్చారు. ఒక హాఫ్ కేజీ వరకు అట్లాగా. ఇంకా హాఫ్ కేజీ అంటే మాకింకా కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఇంకా ఎక్కువ తెచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ టైమ్ అయితే కుక్ చేయాలి. సో, ఇంకట్లా తీసుకొచ్చినవన్నీ గూడా సెపరేట్ చేసేసి, ఇంకా అన్నిటిల్ని గూడా జిప్ లాక్ కవర్స్‌లో అయితే వేసేస్తున్నాననమాట. నేను తెలుసు కదా! జిప్ లాక్స్ లేదంటే కొంచెం పెద్దవి బీరకాయలు, టొమాటోలు ఇట్లాంటివైతే నార్మల్ మనకి అంటే కవర్స్ ఒస్తాయి కదా! ఏమన్నా షాప్స్‌లో తెచ్చుకున్నప్పుడు ఆ కవర్స్‌లో వేసేస్తా అనమాట. ఇంక ఈ బెండకాయలు, దొండకాయలు, క్యారెట్లు, బీట్రూట్, పొటాటోస్ ఇట్లాంటివైతే మాత్రం జిప్ లాక్స్‌లో వేసేసి మనకి ఫ్రిడ్జ్‌లో వెజిటబుల్ స్టోర్ చేసుకునేది ఉండేది గదా! అందులో వేసేస్తాను అన్నీ కూడా. సో, అది ఇంకా స్టవ్ మీద మిల్క్ కూడా పెట్టేసాను. ఇంకా పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అని జెప్పేసేసి ఇంక మిల్క్ కూడా పెట్టేసాను. అవి గూడా కాగిపోయాయి. ఇంక తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టేసానన్నమాట. వాళ్ళొచ్చేలోపు కొంచెం చల్లారుతాయిలే అని జెప్పేసేసి. ఇంక ఈ వెజిటబుల్స్ ఇవన్నీ గూడా తీసుకొచ్చి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తున్నానన్నమాట. సో, అది నేనింక మళ్ళీ సెపరేట్‌గా ఆర్గనైజర్స్ అట్లయితే యూజ్ చేయను. జిప్ లాక్స్ అలాగే ఇంకా నార్మల్ కొన్ని ఎక్కువ వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఇంక ఈ కవర్స్ అంటే టొమాటోలు అట్లాంటివి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కదా! బీరకాయ గూడా ఒకటే అది హాఫ్ కేజీ పెద్దదొచ్చింది చూస్తున్నా అనమాట ఎంతదొచ్చిందా అని చెప్పేసి. సో, అది ఇంకట్లా వెజిటబుల్స్ అన్నీ గూడా ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసానండి. ఇంకా తర్వాత ఇక్కడైతే కీర అలాగే ఇంకా క్యారెట్ అయితే కట్ చేస్తున్నాననమాట. అండ్ మార్నింగ్ మాకు జ్యూస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నాకు, మా వారికి ఇంకా అది ఉసిరిగాయి యాక్చువల్లీ సండే రోజు తినగూడదు, కట్ చేయగూడదు అనేసి అంటారు కదా! ఇంక అందుకని అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ ఎళ్ళేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. యాక్చువల్‌గా జ్యూస్‌లో అది గూడా వేద్దాం అనేసి అనుకున్నాను. ఇంక ఇక్కడైతే కీర, క్యారెట్ ఇంకా దానిమ్మకాయ అయితే కట్ చేయబోతున్నాను. ఇంక పిల్లలైతే వచ్చేసారు. ఇంక వాళ్ళకైతే అట్లా కొంచెం మిల్క్‌లో చాకోస్ వేసేసి ఇచ్చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా పూరి చేయమనేసి అడిగారు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంకా సండే వస్తే మోస్ట్‌లీ పూరి, చపాతీ, గారె ఇలాంటివే ఉంటాయి కదా! సో, ఇంకా పూరి ఏంటంటే కొంచెం లేట్ అయ్యేలా ఉందిలే అని చెప్పేసి ఆఫ్టర్‌నూన్‌కి చేద్దాము. ఇప్పుడేదన్నా కొంచెం లైట్‌గా తిందాము అనేసి అనుకోని మేమేమో ఇంకిట్లా జ్యూస్ చేసుకుంటున్నాము. ఇంకా వాళ్ళంటే ఈ జ్యూస్ తాగలేరు కదబ్బా! ఇంక అందుకని వాళ్ళకేంటో ఆ మిల్క్, చాకోస్ అంటే చాలా ఇష్టమనమాట. ఎగిరిగ్గా గంతేస్తారు. ఇంక అందుకని వాళ్ళకవైతే ఇచ్చేసాను. నాకస్సలు నచ్చవబ్బా నిజంగా. నాకు ఫస్ట్ టైమ్ మా వారు వాసవిని కన్సీవ్ అయ్యి ఉన్నప్పుడు తీసుకొచ్చారు. యాక్చువల్‌గా మిల్క్ తాగుతాం గదా! ప్రెగ్నెన్సీ టైమ్‌లో. నాకు మిల్క్ తాగితే తాగిన వెంటనే వామిటింగ్స్ అట్లా అయిపోయాయన్నమాట. ఇంకందుకని అసలు మిల్కే తాగట్లేదని జెప్పేసి చాకోస్, కార్న్ ఫ్లేక్స్ ఇవన్నా తీసుకొస్తే పాలల్లో వేసుకొనన్నా తింటానేమో అని జెప్పేసి వాసవిని కన్సీవ్ అయ్యి ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అప్పుడు తినడం అన్నమాట నేను ఫస్ట్ టైము. నాకసలు అప్పుడు గూడా ఏమంతగా నచ్చలేదు. ఒక 2 డేస్ ఏందంటే కొత్త గదా మనకి. అబ్బా! చాకోస్ అనుకుంటూ ఒక 2, 3 డేస్ ఏమో తిన్నాననుకుంటా అంతే. ఇంకా తర్వాత అసలు తినలేదు. కానీ ఏంటో మరి పిల్లలకి అవి బాగా నచ్చుతాయి అబ్బా! సో, ఇంకా ప్రెజెంట్ ఇంకా అవున్నాయిలే అనేసి నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అనుకుంట ఇప్పటి వరకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వాళ్ళకి చాకోస్ ఇవ్వడము. ఇంకా అవి ఉన్నాయిలే అని చెప్పేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ మాకు జ్యూస్ కీర అలాగే క్యారెట్ ఇంకా దానిమ్మకాయ అనమాట. ఇది మొన్న మిక్సీ తీసుకొచ్చారు కదా! మా వారు దానికొచ్చిన జ్యూసర్ అనమాట. మంచిగా వర్క్ అవుతుందబ్బా! కిందయితే మనకి జ్యూస్ లీక్ అవ్వకుండా ఒకటిచ్చారు. సో, అది ఫిక్స్ చేసేసి ఇట్లా ప్రెస్సర్
ద్వారా బటన్ ఆన్ చేసి ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా జ్యూస్ అనేది లోపలంతా అంటే అది ఉంటది గదా! ఏమంటారు పల్ప్ ఉంటది గదా! అది మొత్తం కూడా లోపలే ఉండిపోద్దనమాట. మనకు జ్యూస్ ఇట్లా వస్తది. అక్కడక్కడ మనకు కొంచెం పల్ప్ గూడా వచ్చేస్తుందనమాట జ్యూస్‌లో. మరీ వాటర్‌లాగా రాకుండా జ్యూస్ అనేది అక్కడక్కడ కొంచెం పల్ప్ గూడా వస్తుంది. సో, అట్లాగా నాకు మా వారికి చెరో గ్లాస్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. కానీ మంచిగా వస్తుందబ్బా జ్యూస్. దానిలో నేనేంటంటే కొంచెం హనీ నిమ్మకాయ అయితే పిండాననమాట. యాక్చువల్లీ ఫస్ట్ మర్చిపోయాను. తాగి చూస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అప్పుడు మళ్ళొచ్చి చెరొకటి అంటే ఇద్దరి గ్లాసుల్లో గూడా కొంచెం హనీ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. అప్పుడు టేస్ట్ చేంజ్ అయింది. బావుందనమాట. అంతకుముందు కొంచెం తాగలేకపోయాము. అంటే రోజు అలవాటు ఉంటే తాగొచ్చు కానీ. సో, ఇంకా అదబ్బా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా మేమైతే జ్యూస్ తీసుకున్నాము. అండ్ పిల్లలకైతే చాకోస్ వేసి ఇచ్చేసాను. సో, యాక్చువల్‌గా పూరి చేయమన్నారు. బట్ మార్నింగ్ సండే కదా కొంచెం అంతా లేట్ అయిపోయిందనమాట. సో, ఇంక ఆఫ్టర్‌నూన్ చేద్దాంలే అనేసి అనుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్‌నూన్‌కి పూరి చేస్తున్నాను అనమాట. పూరి ఆలు కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో, అది సో ఇంకా ఇదొచ్చేసి సో మేము పైకి షిఫ్ట్ అయ్యాం కదా. సో ఇడ్లీ స్టీమర్ లేదని మీకు కూడా చెప్పాను కదా. సో లేదని చెప్పేసి నేనైతే ఒకటి చిన్నది తీసుకున్నాను అనమాట. ఇడ్లీ స్టీమర్ అయితే స్టీల్ తీసుకున్నాను. అంటే ఇంకా ప్రజెంట్ నా కిచెన్ లో ఉన్నాయన్నీ కూడా మోస్ట్లీ స్టీలే ఉన్నాయి అనమాట. అల్యూమినియం అయితే ఏమీ లేవు. అండ్ కింద నుంచి నేను తెచ్చుకున్న కొన్ని అవి కూడా అన్ని స్టీలే తెచ్చేసుకున్నాను అనమాట. అండ్ నేను ఇంతకు ముందు తీసుకున్నవి మోస్ట్లీ స్టీలే ఉన్నాయి కాబట్టి ఇంకా నేను స్టీలే ప్రిఫర్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టీల్ లోనే ఇడ్లీ స్టీమర్ అయితే తీసుకున్నానండి. సో చిన్నది అనమాట. మా లాంటి చిన్న చిన్న ఫ్యామిలీస్ కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి నేను ఇండస్ వ్యాలీలో అయితే తీసుకున్నాను. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో తీసుకున్నాను అనమాట. సో అది బాగుంది. చిన్న కుక్కరేనమాట. 1350 అట్లా పడింది ప్రైస్ వచ్చేసి. సో చూపిస్తాను మీకు కూడా ఎన్ని ప్లేట్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి. మరి ఎక్కువ ప్లేట్స్ అయితే ఏమి కాదబ్బా. జస్ట్ ఇది వచ్చేసి లిడ్ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక 4 ప్లేట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో 4 ప్లేట్స్ అంటే 3 ప్లేట్స్ వచ్చేసి నార్మల్ గా ఇడ్లీ అనమాట. మనం రొటీన్ గా తినే ఇడ్లీ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ వచ్చాయి 3 ప్లేట్స్. అండ్ ఒకటి వచ్చేసి మినీ ఇడ్లీ ప్లేట్ అనమాట. ఇది నేను కావాలని వెతికి మరీ తీసుకున్నాను. ఇంకా ఉన్నాయి కాకపోతే 5, 6, 7 ప్లేట్స్ లో అలా ఒక ఇడ్లీ అంటే మినీ ఇడ్లీది ఒకటి అండ్ డోక్లా స్టీమర్ అవి ఉంటాయి కదా. సో అవి ఉన్నాయి అనమాట. మనకు అంతది ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి నేను ఇంకా మాకు సరిపడేలాగా ఇట్లా చిన్నదైతే తీసుకున్నాను. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి మినీ ఇడ్లీ అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం మెయిన్ మినీ ఇడ్లీ ఉన్నది తక్కువ ప్రైస్ లో వచ్చేలాగా చూసి తీసుకున్నాను అనమాట. సో స్టీల్ క్వాలిటీ కూడా బాగుంది. ఇండస్ వ్యాలీ అంటేనే ఇంకా బాగుంటుంది క్వాలిటీ బేసిక్ గా. సో అందుకే నేను ఎన్నో చూసాను కానీ బట్ ఫైనల్లీ ఇండస్ వ్యాలీ దగ్గరికి వచ్చేసాను అనమాట. సో అది చక్కగా మనకి ఇచ్చిన 4 ప్లేట్స్ కూడా చక్కగా పడతాయి అనమాట. సో మనకి చెయ్యి అట్లా కాలకుండా కూడా తీసేటప్పుడు ఇదిగోండి ఇది ఒకటి అయితే ఇచ్చారు. సో చక్కగా ఇట్లా పెట్టేసుకోవచ్చు. అనమాట. సో ఇదిగోండి ఇట్లాగా చిన్న కుక్కర్ చూడండి బాగుంది కదా. సో అది ఇంకా దీన్ని మళ్ళీ అంటే ఇడ్లీ కుక్ అయిపోయిన తర్వాత చెయ్యి కాలకుండా ఇదిగోండి మళ్ళీ ఇట్లా తీసుకోవడానికి ఇది ఒకటి అయితే ఇచ్చారనమాట. సో ఇదబ్బా నేను తీసుకున్న ఇడ్లీ స్టీమర్ అయితే. సో బౌల్ కూడా బాగుంది. ఏమన్నా కర్రీస్ అట్లాంటివి కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో అది సో ఇది నేను తీసుకున్న ఇడ్లీ స్టీమర్ అయితే. సో ఫైనల్ గా ఇంకా నా కిచెన్ లోకి కావాల్సినవి అన్ని కూడా మోస్ట్లీ ఉన్నాయి అనమాట. అంటే నాకు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి అట్లాగా అన్ని కూడా ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఇంకా కొన్ని అంటే జస్ట్ ఒక 2-3 kgs అట్లా పట్టేలాగా ఏమన్నా స్టీల్ కంటైనర్స్ అయితే తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. స్టీల్ కంటైనర్స్ కూడా తీసుకుంటాను. జస్ట్ ఒక 4 to 5. మెయిన్ ఏంటంటే మనం మినపగుళ్ళు కానీ కందిపప్పు ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము. అంటే ఎప్పుడైనా స్నాక్స్ అట్లా చేసుకున్నా కొంచెం పెద్ద కంటైనర్స్ ఉండాలి కదా. సో వాటి కోసం అనేసి ఒక 4-5 అట్లాగా స్టీల్ వి ఒక 2 to 3 kgs అట్లా పట్టేవి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా అవి ఒక్కటే ఉన్నాయన్నమాట పెండింగ్. ఇంకా ఇంట్లో ఫర్నిచర్ విషయానికి వస్తే సో అది కొంచెం టైం ఉంది. అంతా ఒకేసారి కొనాలంటే కొనలేం కదా. సో దానికి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. అది కూడా ఇంకా స్లోగా తీసుకుంటాము. అంటే ఇంకా అది మంత్లీ ఒకటి అలా అయితే తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. సో ఇది ప్రస్తుతానికి అయితే. అండ్ నా ఇడ్లీ స్టీమర్ మీకు కూడా కావాలి అంటే ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లాగిన్ అవ్వండి. ఇదైతే నేనే కొనుక్కున్నాను. ప్రమోషన్ అట్లయితే ఏం కాదు. బట్ నా కూపన్ కోడ్ ఉంది sirisha@12. మీకు కూడా కావాలి అంటే కనుక నా కూపన్ యూజ్ చేసి తీసుకోండి. మీకు ఇంకా ఎక్స్ట్రా 12% ఆఫర్ కూడా వస్తుంది అనమాట. సో ఇదనమాట. సో ఇంకా ఇప్పుడైతే లంచ్ కి ప్రిపేర్ చేయాలి. సో పూరి అలాగే ఇంకా ఆలు కర్రీ అనమాట.
ఇంక ఇక్కడ నేను లంచ్‌కి ఆలు కర్రీ అండ్ పూరి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. అక్కడ పూరికి గోధుమ పిండి కూడా కలిపి పెట్టేసి ఇక్కడైతే ఆలూస్ అవి కట్ చేసుకుంటున్నాను. ఇంక నన్ను చాలా మంది అడిగారండి మొన్న. అంటే మీకు పుట్టింటి వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఏమి సారి పెట్టలేదా మ్యారేజ్ టైమ్‌లో అని చెప్పేసి. అంటే అన్నీ కొనుక్కుంటున్నాను కదా! అందుకని చెప్పేసి. సో, డౌట్ రావడం కూడా తప్పేమీ లేదు. కాకపోతే మాది స్టార్టింగ్ నుంచి కూడా కంబైన్డ్ ఉంది. అండ్ మీకు తెలిసింది మా అత్తయ్య ఎవరో కాదు నాకు మేనత్త అండ్ మా హస్బెండ్ కూడా నాకు బావే కదా అని చెప్పేసి. సో, అలా మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మాకు అయిన వాళ్ళే కాబట్టి అండ్ ఇంకోటి కింద మా హౌస్ చాలా ఇరుకనమాట. సో, బెడ్, బీరువా ఇట్లా ఇద్దామనేసి అనుకున్నారు. కానీ అవి ఆల్రెడీ మాకు అంటే బెడ్ వేస్తే ఇంక మాకసల ప్లేసే ఉండదనమాట. నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంక బీరువా అంటారా ఉంది. అండ్ ఇచ్చినా సరే మాకు పెట్టుకోవడానికి ఇంక ప్లేస్ లేదనమాట. బేసిక్‌గా కిందిల్లు చాలా ఇరుగ్గా ఉంటది. సో, అట్లాగా అప్పుడు ఇస్తా అన్నా సరే ఇంకెక్కడ పెట్టుకుంటాం ఏంటి అన్నట్లుగానే అన్నారు ఇంక మా వారు కూడా. సో, ఇప్పుడు కాకపోతే అప్పుడేంటంటే చిన్న చిన్న బౌల్స్ అంటే గ్లాసెస్, ప్లేట్స్, బెడ్ షీట్స్ అట్లాంటివైతే ఇచ్చారనమాట అమ్మ. ఇంకా అదే సారే. సో, ఇప్పుడు కొనిస్తాము అనేసి అంటున్నారు. కాకపోతే అమ్మ వాళ్ళు ఫార్మర్స్. అసలు ఈ ఇయర్ గాని, లాస్ట్ ఇయర్ గాని పంటలు పండిందే లేదండి. చాలా నష్టం అనమాట ఈ వర్షాల వల్ల అట్లాగా. చాలా అంటే చాలా లాస్ వచ్చింది. సో, ఎప్పుడు కొనిపిస్తా అంటుంది కానీ నేనే వద్దనేసి అంటున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు కొనిస్తేనే నేనిక్కడ యూజ్ చేసుకోగలిగేంత సిట్యుయేషన్‌లో అయితే ఏమి లేను. సో, కొంచెం బెటర్‌గానే ఉన్నాం కాబట్టి మేము అన్నీ కూడా నేనే కొనుక్కుంటున్నాను. అమ్మ కొనిస్తాను అనేసి అంటుంది. రమ్మనే అంటుంది. అంటే మాకక్కడ తెనాలి దగ్గర గదా! సో, అక్కడ నీకేం కావాలంటే అవి కొనిస్తా అనేసి అంటుంది. నేనే వద్దని అంటున్నాననమాట. సో, అది అంటే ఇవ్వాలి కాదనట్లేదు. అది ఆచారం కూడా. మన పేరెంట్స్ ఫైనాన్షియల్‌గా ఎలా ఉన్నారు అనేది కూడా మనం చూడాలి గదా! ఇంకా మా హస్బెండ్ విషయానికొస్తే అంటే మీ అమ్మ వాళ్ళతో కొనిచ్చుకో అని అలా మాట్లాడే టైప్ కూడా కాదు. ఇంకా నేనే అడిగాను. మా అమ్మ వాళ్ళు కొనిస్తారంట. అంటే తెచ్చుకుంటానంటే, "వద్దు నేనే కొనిస్తాను" అని తనే చెప్పారనమాట. సో, యాక్చువల్‌గా నేను గూడా ఏమి తీసుకోవాలి అనుకోలేదులెండి. సో, మెయిన్ ఏంటంటే ఆ క్రాప్ అదంతా కొంచెం లాస్‌లో ఉన్నారు. సో, అట్లాగా. అండ్ ఇంకొకటి వాళ్ళు కొనిస్తేనే నేను యూజ్ గలిగేంత సిట్యుయేషన్‌లో కూడా లేను. కొనుక్కోగలం కాబట్టి. సో, అట్లాగా కాకపోతే అన్నీ ఒకేసారి అంటే కొంచెం ఎవరికైనా బర్డెన్‌గానే అనిపిస్తది. ఏ టు జెడ్ అన్నీ కొనుక్కోవడం అంటే బర్డెన్‌గా అనిపిస్తది కాబట్టి అట్లా స్లోగా కొనుక్కుంటున్నామనమాట. సో, అదండి. సో, అమ్మ వాళ్ళైతే కొనిస్తా అంటున్నారు. నేనే వద్దంటున్నాను. సో, మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనేసి అనుకుంటున్నాను. సో, అది ఇంకిక్కడ కర్రీ విషయానికొస్తే ఇవాళ ఇది నేను బొంబాయి కర్రీలా కాకుండా ఆలు కర్రీ చేస్తున్నానండి సింపుల్‌గా. ఇలా గూడా బావుంటుంది మనకు పూరీలో. ఎప్పుడు చేసే బొంబాయి కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే నార్మల్‌గా పోపు పెట్టేసుకున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి తర్వాత ఆనియన్స్ గూడా వేసి అందులోనే ఉప్పు, పసుపు వేసాననమాట. వేసి ఆనియన్స్‌ని కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత ఆలు అయితే యాడ్ చేసుకున్నాను. ఆలూని కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసి ఒక 2, 3 టైమ్స్ అట్లా వాష్ చేసుకుంటే అవి మన కింద అడుగు పట్టకుండా ఉంటదనమాట. ఆలు గూడా యాడ్ చేసి కొంచెం కారం వేసి ఒక 2, 3 మినిట్స్ అట్లాగా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి అందులోనే ధనియా పౌడరు, ఇంకా గరం మసాలా గూడా వేసేసి ఇంక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ రానిస్తే చాలు మనకి కర్రీ చక్కగా ఉడికిపోద్దనమాట. అంటే నార్మల్‌గా మనం బాంబే కర్రీ చేస్తాం గదా! ఎప్పుడు అలానే కాకుండా ఒకసారి ఈ ప్రాసెస్‌లో గూడా ట్రై జేసి చూడండి. అసలు చాలా అంటే చాలా బావుంటుందనమాట. చాలా సింపుల్. అందులోను ప్రెషర్ కుక్కర్‌లో అంటే ఇంకా ఆలూని గూడా మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్దనమాట. సో, అది ఇంక అక్కడ కర్రీ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ నేను పూరీలు గూడా చేసుకుంటూ ఉన్నాను. రోటీ మేకర్ ఉంది గదా! సో, నార్మల్‌గా అంటే నాకంతగా పొంగవనమాట. అందుకే నేను పూరీ ప్రెస్ గాని, ఇట్లా రోటీ మేకర్ అంటే ఇంతకుముందు పూరీ ప్రెస్ యూజ్ చేసేదాన్ని. అది చిన్న సైజ్ ఉంది. ఇప్పుడేంటంటే రోటీ మేకర్ పెద్ద సైజ్‌గా ఉంది గదా! సో, అట్లాగా నేను రోటీ మేకర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి పిండి కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. సో, కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ అట్లా ఒత్తుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయి. అండ్ బాగా పొంగుతాయి. షేప్ కూడా మంచిగొస్తదనమాట. ఇది చూపిస్తా ఎట్లా అట్లా కాదు నీకు చూపిస్తా. పొంగాలి కదా ఇది మంచిగా. ఫస్ట్ ఇట్లా వేసుకున్నావు కదా, ఇట్లా కొంచెం ప్రెస్ చేయాలి. అది అప్పుడు అలా పొంగుకుంటా పైకి ఇదిగో ఇలా పొంగిద్ది. పొంగిన తర్వాత ఇంకొక సైడ్ కి టర్న్ చేయాలి. నేను చెప్పింది తింటున్నావా? ఇంట్లో పూరి అట్ట కావాలో నేర్పుతుంటే నేను చేస్తా ఉంటే నువ్వు కాలుస్తా ఉంటే తొందరగా అయిపోద్ది. చక్రాలు పెడుతుందా? అందుకని పిలిచాను బాగుంది. కాదులే వాడు రోజు పిల్లనాడులే. ఇలా పొంగిద్ది బూరె పొంగినట్టు. సో ఇది ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు సిమ్లో పెట్టు ఫ్లేమ్. హైలో పెడితేనే అది పొంగిద్ది, లేకపోతే పొంగదు. చెప్పాడు పొంగిచ్చి పోయినా. సో
నువ్వు వద్దులే అయ్యాను. మా ఆయన పూరి పొంగిస్తారండి ఫ్రెండ్స్. ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంది. మొహానికి ఎప్పుడు పొంగలేదులే. భలే పొంగుతున్నాయి నీకు. నాకు కూడా పొంగ వండుతున్నాడు. ఆగురా. సో అది మా వారైతే ఒక 2 పూరీలు పొంగించి చూపించారు. అది కూడా మేబీ అప్పటి వరకు హై ఫ్లేమ్ లో ఉంది. ఆయిల్ మంచిగా హీట్ అయింది కాబట్టి మంచిగా పొంగాయి కానీ, బట్ ఆ తర్వాత నుంచి అయితే పొంగట్లేదు అనమాట. ఇంకా మళ్ళీ నేను హై ఫ్లేమ్ లో పెట్టేసి మంచిగా పూరీలు అయితే చేశాను. అంటే ఎక్కువ మనకి మోస్ట్లీ హై ఫ్లేమ్ లో ఉంటేనే అవి మంచిగా పొంగుతాయండి. సిమ్ లో ఉన్నా కూడా ఒక 2 1 అట్లా మేబీ పొంగొచ్చేమో, కానీ అది కూడా అప్పటి వరకు ఆయిల్ హీట్ గా ఉంటుంది కాబట్టి, సో బేసిక్ గా హై ఫ్లేమ్ లో ఉంటేనే మంచిగా పొంగుతాయి, మీడియం టు హై ఫ్లేమ్ లో అట్లాగా. సో అదే అలాగోలా పూరీలు అయితే చేసేసాము. ఇంక ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయింది. చూడండి మంచిగా కుక్ అయింది అనమాట. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను అంతే. సో చక్కగా పూరి అలాగే ఆలు కర్రీ, ఇంకా యాక్చువల్లీ కర్రీ నైట్ డిన్నర్ లో కూడా ఉంటదని చెప్పేసి ఈ ప్రాసెస్ లో అయితే చేశాను, కానీ అప్పటికే అయిపోయింది అనమాట. ఇంకొంచెం అత్తయ్య వాళ్ళకి కొన్ని పూరీలను కొంచెం కర్రీ అయితే పంపించాను అనమాట పిల్లలకి ఇచ్చేసి. ఇంకా తర్వాత ఇక్కడ మేము కూడా చక్కగా పెట్టేసుకొని తినేస్తూ ఉన్నాము. ఒకటే గోలండి ఇల్లు పూరి పూరి అని చెప్పేసి. ఈజీగా అనిపించింది నాకు కూడా చేయడము. అందులోనూ ఆఫ్టర్నూన్ టైం కి కదా, ఇంకా రోటీ మేకర్ లో చేశాను అండ్ కర్రీ కూడా ప్రెషర్ కుక్కర్ లో చేసేసాను కాబట్టి చాలా క్విక్ గా అయిపోయినట్లు అనిపించింది. అట్లనే పిల్లలు కూడా ఇంకా మంచిగా తిన్నారనమాట. మేము పిల్లలు అందరం కూడా ఇంకా చక్కగా తినేసాము. సో అదండి ఆఫ్టర్నూన్ కి అయితే ఇవాళ ఇంక ఇట్లా పూరి ఇంకా ఆలు కర్రీతో అయితే గడిచింది అనమాట. సో మరి మీరు సండే రోజు ఆఫ్టర్నూన్ కి ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. సో ఇంకా అలా తినేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఈవినింగ్ వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇంకా టిఫిన్ కి ఏదో ఒకటి అంటే నానబెడదాంలే అని చెప్పేసి ఇంకా అట్లా కిచెన్ లోకి అయితే వచ్చేసాను. అవి కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటే అవి కూడా కడిగేసాను అనమాట. అవి ఇంకా కొంచెం వాటర్ ఉంటాయి కదా, పోతాయిలే అని చెప్పేసి క్లీన్ చేసి ఇంక అట్లా సైడ్ ఉంచేసాను. ఇంక ఇక్కడ పప్పు నానబెడదామని చూస్తే చీమలు పట్టేసాయండి. అది కూడా ఏంటంటే ఇడ్లీ రవ్వకి మాత్రమే చీమలు పట్టాయి అనమాట. ఇంకా వేరే ఏ కంటైనర్ లో కూడా లేవు. బట్ అక్కడ ఏంటంటే చుట్టూరు కూడా అక్కడొకటి అట్లా ఉన్నాయి అనమాట. సో ఇడ్లీ రవ్వకే పట్టాయి, ఇంకా రిమైనింగ్ వెయిట్ కి కూడా పట్టలేదు. ఇంకా చకచగా తీసేసి ఇంకా అక్కడ లక్ష్మణ్ రేఖ అది గీస్తా ఉన్నా అనమాట. ఇంకా ఇక్కడ వరకు వచ్చి మా ఇంటికి రాకపోతే ఎలా అన్నట్టు ఇంకా పక్క కబోర్డ్స్ లో కూడా ఎంత లేదన్నా వస్తా ఉంటాయి కదా, సో పక్క షెల్ఫ్స్ లో కూడా అని చెప్పేసి ఇంకా ఆ షెల్ఫ్ లో ఈ షెల్ఫ్ లో కూడా ఒకేసారి లక్ష్మణ్ రేఖ అయితే గీస్తూ ఉన్నాను. సో అది ఇంకా ఏమీ ఉండవండి. ఏమీ లేకపోయినా సరే ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు ఈ చీమలు. అందులోనూ చిన్నపిల్లలు ఉన్నారంటే ఏ కొంచెం తిన్నా పడేస్తూ ఉంటారు కదా, సో వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి వస్తుంటాయి. కానీ బట్ ఆ పై వరకు ఎట్లా వెళ్ళాయో ఏమో గానీ ఇంకా అక్కడ లక్ష్మణ్ రేఖ అయితే గీసేసి ఇంక ఇక్కడ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇంక ఇడ్లీ అయితే నానబెట్టేస్తున్నాను. సో ఇడ్లీ స్టీమర్ అయితే తీసుకున్నాను కదా, ఇంకా చక్కగా ఇడ్లీలు కూడా చక్కగా వేసుకోవచ్చు. చాలా రోజులు అవుతుంది ఇడ్లీకి వేసి. యాక్చువల్ గా ఈ ఉప్మా అని ఇంకా ఈ దోశలని ఇవే వేస్తూ ఉన్నాను. ఎప్పుడో స్టార్టింగ్ లో వేసాను ఇడ్లీ, మళ్ళీ ఇప్పుడు నానబెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా వాటిని అయితే ఒకసారి వాష్ చేసేసుకొని ఇంకా అట్లా కొంచెం నీళ్లు పోసేసి ఇంకా ఒక 1 hour అట్లా నానితే సరిపోద్ది అనమాట మనకి మినపగుళ్ళు. ఇంకా తర్వాత అయితే మిక్సీ పట్టేస్తాను. ఒకేసారి రవ్వ కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. రవ్వ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు కానీ బట్ రవ్వ కూడా నానబెట్టేస్తున్నాను. ఇంకా నేను ఇడ్లీ బ్యాటర్ తోనే దోసలు కూడా వేస్తాను కదా. మీకైతే వస్తున్నాయి సిస్టర్ దోసలు, మాకు రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. మరీ దోసలు వేసినట్టు అంటే పేపర్ దోసలు అట్లా వేస్తాం కదా దోస బ్యాటర్ తో, అట్లా పల్చగా కాకుండా కొంచెం ఒక రకంగా వేయాలండి. అప్పుడైతే మనకి చక్కగా వస్తాయి అన్నమాట. సేమ్ 1:2 రేషియోలు, అంటే ఒక గ్లాస్ గుళ్ళకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటాను నేను. మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందం కూడా కాదు, బట్ మీడియం గా ఉండేలాగా వేసుకుంటే చక్కగా దోసలు కూడా వస్తాయి అన్నమాట మనకి. బట్
ఇడ్లీ అంటే దోస బ్యాటర్‌తో వేసి దోసలంత టేస్ట్ అయితే ఉండవు. కొంచెం ఆ ఇడ్లీ ఫ్లేవర్, ఆ ఇడ్లీ బ్యాటర్ అనేది తెలుస్తదనమాట మనకి. బట్ బావుంటాయి తినడానికైతే. సో, అది ఇంకట్లాగా ఆ గిన్నెలు అవన్నీ కూడా తుడిచేసి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంకా బయటంతా గూడా ఊడ్చేస్తున్నా అనమాట. సో, ఈ ఫ్రంట్ అలాగే ఇంకా స్టెప్స్ దగ్గర అంతా గూడా ఊడ్చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలైతే కిందకి, పైకి తిరగను. ఎంత డస్ట్ ఉంటుందో నిజంగా బయట చెప్పాలి అంటే. సో, ఇంకట్లా పనంతా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు రిలాక్స్‌డ్‌గా ఒక కప్పు కాఫీ పెట్టుకొచ్చుకొని ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తాగేస్తున్నాను. మా వారికి ఒక కప్ అయితే ఇచ్చేసి, ఇక్కడ నేను ఒక కప్పు, పిల్లలేమో ఫ్రూట్స్ అవి తిన్నారనమాట. దానిమ్మకాయలు అవి ఉంటే ఇంక అవైతే తినేసారు. ఇంక ప్రశాంతంగా కూర్చొని అలా ఒక కప్పు కాఫీ అయితే తాగుతున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి కాఫీతో ఎండ్ చేస్తున్నాననమాట. సో, ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగు. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.